నట జీవితం అంటే 550 చిత్రాల్లో నటించాను. ఎన్నో పాత్రలు. అలాగే నిర్మాతగా దాదాపు 32 సంవత్సరాలైంది, 58 చిత్రాలు. ఇది కేవలం దైవ సంకల్పం. నా తల్లిదండ్రుల ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఇంత చేయగలిగాం. తెలుసో తెలియకో అంటే విష్ణు ఐపీఎస్ అవ్వాలనుకున్నాడు, ఇంజనీర్ చదివి. మనోజ్ హీరో అవ్వాలనుకున్నాడు. విష్ణు కూడా హీరోగా ఫీల్డ్లో ఎంటర్ అయ్యాడు. ప్రజల ఆశీస్సులు పొందాడు. విష్ణు యాజ్ ఎ హీరో సక్సెస్ఫుల్, మనోజ్ యాజ్ ఎ హీరో సక్సెస్ఫుల్. ఇలా ప్రయాణం జరుగుతున్నప్పుడు మళ్ళీ నేను ఎందుకు యాక్ట్ చేయడంని ఇక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సైడు మనసు మళ్ళించాను. యాజ్ ఎ ఎడ్యుకేషనిస్ట్ ఆల్సో ఐఎమ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. ఇదంతా భగవంతుని ఆశీస్సులు. ఇలా ఉండగా ఒక అద్భుతమైన కథను రైటర్స్ చెప్పారు. అది విన్న తర్వాత చేయాలనిపించింది. విష్ణు, మనోజు నిర్మాతలు ఏరా నేను ఎట్లా అంటే చేయండి డాడీ బాగుంటుందన్నారు. కానీ లోపల ఒక భయం. మోహన్ బాబు గారు మళ్ళీ ఆయన పిల్లలిద్దరూ ఒకటే సినిమా ఏమిటిది అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే రైటర్స్ అందరూ ధైర్యాన్ని ఇచ్చారు. గురువు దాసనారాయణ గారు కూడా దాన్నే ఉంది, పాత్రలు వేరు నిజ జీవితం వేరు కదా, యు డూ ఇట్ అన్నారు కథ విని. సరే సినిమా చేశాం. అది పాండవులు తుమ్మెద. ఇప్పటి వరకు నేను అటువంటి పాత్ర చేయలేదు. ఈ పిక్చర్లో నా పాత్ర అటువంటి మంచి పాత్ర, ఒక మంచి సందేశం. పెదరాయుడులో ఎటువంటి డైలాగులు కొన్ని ఉన్నాయో భార్యాభర్తల మధ్య, అటువంటి డైలాగు ఒక అద్భుతమైన డైలాగ్ దీన్ని కుదిరింది కూడా, ఆ సిచ్యువేషన్. అంతేగాని పెదరాయుడులో ఉందని దీన్ని పెట్టడం కాదు. అసెంబ్లీ రెడీ తర్వాత కొన్ని పంచి డైలాగులు ఉన్నాయి నా దీనిలో. ఇవన్నీ కూడా ఆ క్యారెక్టర్కి సంబంధించినవి. నా పాత్ర నాయుడు పాత్ర. నా పేరు దానిలో నాయుడు. ఈ నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో స్ట్రాంగ్, వెనక్కి తీసుకోవడంలో వీక్ అనే మేనరిజమ్స్ ఉన్నాయి. మంచి మంచి డైలాగులు ఉన్నాయి. కంట తడబెట్టే సన్నివేశాలు ఉన్నాయి. కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు ఉన్నాయి. ఇదంతా ఎగ్జాజరేషన్ అనుకోకండి. నేను ఈ సినిమాను సహజంగా సినిమా రెడీ అయిన తర్వాత రిలీజ్ ముందు చూపించడానికి ఎవరన్నా భయపడతారు. నేను చాలా నిర్భయంగా సినిమాకు సంబంధం లేని కొంతమంది ఫ్యామిలీస్ని పిలిచి సినిమా చూపించాను. ఒక మంచి థియేటర్లో చూపించాల, ఒక సౌండ్ సిస్టము ఇవన్నీ బాగోలేకుండా ఉండే థియేటర్లో చూపించాను. వాళ్ళందరూ శభాష్ అన్నారు. ఒక తృప్తి కోసం చూపించాను. నాకు ఈ సినిమా బాగుంది. నా గురువుగారు దాసనారాయణ గారు రష్ చూసిన తర్వాత నేను రీ రికార్డింగ్ ముందు, మోహన చాలా కాలానికి మన బ్యానర్లో ఈ దేనికైనా రెడీ, దూసుకెళ్తా, వీటికి మించిన చిత్రం అవుతుంది ఇది, ఎంత గొప్ప విజయాన్ని సాధిస్తుందని నేను చెప్పలేను, కానీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మా గురువుగారు రష్ చూసిన వెంటనే సర్టిఫికేట్ ఇచ్చారు. దాంతో ఇంకా ధైర్యం కలిగింది. రీ రికార్డింగ్ అయిన తర్వాత ఆయనకు చూపించాను, ఆత్మీయులకు చూపించాను, కొంతమంది సినిమాకు సంబంధం లేని వాళ్ళకు చూపించాను. అద్భుతం అన్నారు. ఆ ధైర్యంతో కొంచెం మనశ్శాంతి కలిగింది. 31 ఈ నెల ఓ మంచి రోజని పండితులు చెప్పారు. ఆ రోజున రిలీజ్ చేస్తున్నాం. ప్రజల ఆశీస్సులు కావాలి. ఇప్పటివరకు సినిమా మాకు బాగుంది, మీకు బాగుంటుందని మీ ఆశీస్సులు నాకు ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ, డోంట్ మిస్ ఇట్. మీరు చూస్తే మీరే మళ్ళీ చెప్తారు ఇటువంటి గొప్ప చిత్రం తీశాడు, చాలా సంవత్సరాల తర్వాత మోహన్ బాబు ఎంత మంచి చిత్రం తీశాడు అని మీరే అంటారు. దీనికి UA సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.